హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కృష్ణ. మీరు చూస్తున్నారు గోదావరి ట్రేడింగ్స్. వెల్కమ్ టు ప్రైజ్ యాక్షన్ కోర్స్. అయితే ఈ వీడియోలో మనం ప్రైజ్ యాక్షన్ గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా ప్రైజ్ యాక్షన్ గురించి తెలియాలంటే మనం కొన్ని పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. అవేంటంటే వాట్ ఈజ్ ప్రైజ్ యాక్షన్, ప్రైజ్ యాక్షన్ అంటే ఏంటి, ప్రైజ్ యాక్షన్లో మనం ట్రేడింగ్ అనేది ఎలా చేయాలి, అలాగే ప్రైజ్ యాక్షన్ ట్రేడింగ్ చేస్తే ఏం రూల్స్ పాటించాలి, అలాగే ప్రైజ్ యాక్షన్లో ఎన్ని ట్రెండ్స్ ఉన్నాయి అవి ఏంటి, ఫర్దర్గా ఈ కోర్స్ ద్వారా అయితే మనం ఫుల్గా అయితే నేర్చుకుందాం ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ అనేది టార్గెట్ రీచ్ అయితే ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి వేలల్లో ఖర్చు పెట్టి నేర్చుకుంటున్న స్ట్రాటజీస్ అయితే మీకు నేను క్లియర్గా అయితే చెప్తా ఫ్రెండ్స్. మీరు చేసే హెల్ప్ ఏంటంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బూస్టింగ్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. Guys, what is price action trading? Price action trading is nothing but one type of a chart trading technique. Okay, మార్కెట్లో వచ్చే మూవ్స్ అండ్ స్వింగ్స్ని బేస్ చేసుకుని మనం ట్రేడ్ అయితే చేస్తాం వితౌట్ హెల్ప్ ఆఫ్ ఎనీ ఇండికేటర్. ఓకే, ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్లో మనం ఎటువంటి ఇండికేటర్ని యూజ్ చేసుకుని అయితే మనం ట్రేడ్ చేయం, కంప్లీట్గా ప్లెయిన్ చార్ట్లో చూసి ట్రేడింగ్ అనేది చేస్తాం. గైస్, ఈ చార్ట్లో చూడండి ఫుల్గా ఇండికేటర్స్ అయితే ఉంది. ఓకే, అలాగే ఈ చార్ట్లో చూడండి ప్లెయిన్గా అండ్ చాలా నీట్గా అయితే ఉంది. అలాగే ఈ చార్ట్లో ప్రైస్ యాక్షన్ అనేది ఎక్కడ జరిగింది, మనం పొజిషన్ అనేది ఎక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్ అనేది ఎక్కడ అవ్వాలి, చాలా క్లియర్గా అయితే విజిబుల్ అవుతుంది. ఓకే గైస్, కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ రూల్స్ అండ్ స్ట్రాటజీస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నేను క్లియర్గా అయితే చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే గైస్, మీరు ఇప్పుడు చెప్పండి, 100లో ఓపెన్ అయిన మార్కెట్ 170 వరకు ఒకటే వేలో వెళ్తుందా అండ్ ఒకటే క్యాండిల్లో వెళ్తుందా? వెళ్ళదు కదా. సో మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో కానీ డౌన్ ట్రెండ్లో కానీ స్వింగ్ని క్రియేట్ చేసుకొని మార్కెట్ అనేది మూవ్ అవడం అయితే జరుగుతుంది, అంతే కదా. సో మనం ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అనేది చేస్తే మనకి కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అయితే ఉన్నాయి. వాటిని నేను ఏమంటానంటే గోల్డెన్ రూల్స్ అని అంటాను. నేనే కాదు, మన తోటి ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 99% అయితే ఇవే ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, అవి ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, హైర్ లో ప్లస్ హైర్ హై ఈజ్ ఈక్వల్ టు అప్ ట్రెండ్. నెంబర్ 2, లోవర్ హై ప్లస్ లోవర్ లో ఈజ్ ఈక్వల్ టు డౌన్ ట్రెండ్. నెంబర్ 3, సైడ్ వే ట్రెండ్. ఓకే గైస్, మన గోల్డెన్ రూల్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే హైర్ లో ప్లస్ హైర్ హై ఈజ్ ఈక్వల్ టు అప్ ట్రెండ్. అంటే ఒక లో నుంచి ఒక హైకి వచ్చి అలాగే మళ్ళీ లో నుంచి మళ్ళీ హైకి వెళ్తే కనుక, అంటే మార్కెట్ అనేది ఒక అప్ ట్రెండ్ ఫామ్ చేసుకుంటూ వెళ్తే కనుక దాన్ని మనం అప్ ట్రెండ్ మార్కెట్గా కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఒక హైని క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి మార్కెట్ ఇక్కడ చూడండి లో నుంచి మళ్ళీ ఒక హై క్రియేట్ చేసింది, మళ్ళీ ఇక్కడ లో క్రియేట్ చేసింది, మళ్ళీ ఇక్కడ హై క్రియేట్ చేసింది. అంటే దీన్ని ఇక్కడ హై నుంచి ఇక్కడ లో వచ్చింది కదా, అందుకని హైర్ లో అంటాం. అలాగే ఇక్కడ హైని ఇక్కడ బ్రేక్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది కాబట్టి దీన్ని మనం హైర్ హై అంటాం. అంటే హైర్ లో అండ్ హైర్ హై ఫామ్ చేసుకుంటే వెళ్తే కనుక మార్కెట్ దాన్ని మనం అప్ ట్రెండ్ మార్కెట్గా మనం కన్సిడర్ అయితే చేసుకోవాలి. ఓకే గైస్, మనకి సెకండ్ పాయింట్ ఏంటంటే లోవర్ హై ప్లస్ లోవర్ లో ఈజ్ ఈక్వల్ టు డౌన్ ట్రెండ్. అంటే మార్కెట్ అనేది ఒక హై నుంచి ఒక లో క్రియేట్ చేసి అలాగే మళ్ళీ చిన్న హై క్రియేట్ చేసి మళ్ళీ లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ లో నుంచి మళ్ళీ ఇక్కడ హై క్రియేట్ చేసుకొని ఇలా కిందకి వెళ్తే కనుక మార్కెట్ అనేది ఈ విధంగా డైరెక్షన్లో వెళ్తే కనుక దీన్ని మనం డౌన్ ట్రెండ్ కింద మనం కన్సిడర్ అయితే చేసుకోవాలి. ఓకే, అంటే మనకి లోవర్ హై అలాగే లోవర్ లో ఈ విధంగా క్రియేట్ చేసుకుంటూ వెళ్తే కనుక, అంటే లో నుంచి ఒక హైకి అలాగే మళ్ళీ లో, అంటే ఈ లో నుంచి మళ్ళీ ఈ లోకి వచ్చినప్పుడు ఇలాగా మార్కెట్ అనేది ఈ విధంగా ఈ డైరెక్షన్లో వెళ్తే కనుక దీన్ని మనం డౌన్ ట్రెండ్ కింద మనం కన్సిడర్ అయితే చేసుకోవాలి. ఓకే, అప్ ట్రెండ్ మార్కెట్ నుంచి డౌన్ ట్రెండ్ మార్కెట్ అనేది చాలా రివర్సిల్గా అయితే వెళ్తుంది. ఓకే, దీన్ని మనం పూర్తిగా అయితే కన్సిడర్ చేసుకొని మనం ట్రేడింగ్ అనేది చేయాలి. ఓకే గైస్, థర్డ్ పాయింట్ ఏంటంటే సైడ్ వే మార్కెట్. ఈ సైడ్ వే మార్కెట్ ఉన్నప్పుడు ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోవడం అయితే బెటర్. ఎందుకంటే ఈ సైడ్ వే మార్కెట్లో ఒక 40 to 60 పాయింట్స్ మధ్యలో కన్సల్టేషన్ అవడం అయితే జరుగుతుంది. కాబట్టి మార్కెట్ అనేది అలా సైడ్ వే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. కాబట్టి అలా సైడ్ వే మార్కెట్ ఉన్నప్పుడు వాళ్ళ బయర్స్కి ఎందుకు లాస్ అవుతారంటే ప్రీమియం డికేస్ అయిపోతాయి. కాబట్టి ప్రీమియం డికేస్ అయిపోవడం వల్ల మార్కెట్ అనేది లాస్ అవడం అయితే జరుగుతుంది. ఆప్షన్ సెల్లర్స్కి అయితే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అంటే ఆప్షన్ సెల్లర్స్కి వాళ్ళు తీసుకునే ట్రేడింగ్ బట్టి మంచి ప్రాఫిట్స్ రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అక్కడ మార్కెట్ హైకి వెళ్దు అలాగని లోకి వెళ్దు, ప్రీమియం డికేస్ వల్ల మంచి ప్రాఫిట్ రావడం అయితే జరుగుతుంది. ఓకే, కాబట్టి ఈ సైడ్ వే ట్రెండ్ ఉన్నప్పుడు మార్కెట్లో పొజిషన్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవడం అయితే బెటర్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ రూల్స్. అయితే మార్కెట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఏ ట్రెండ్లో ట్రేడ్ అవుతుందో ఈ 3 టైప్ ఆఫ్ ట్రెండ్స్ ద్వారా మనం తెలుసుకున్నాం.
సో గాయ్స్, యాజ్ ఏ ప్రొజెక్షన్ ట్రేడర్గా మనం మార్కెట్లో ట్రెండ్ని ఐడెంటిఫై చేయడంలోనే 50% ఆఫ్ ద బ్యాటరీని మనం విన్ అవుతాం. గాయ్స్, దెర్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రొజెక్షన్ కోర్స్ నెంబర్ 1. ఇప్పటి వరకు మనం చూసింది జస్ట్ డయాగ్రామ్స్, బట్ నెక్స్ట్ లెసన్స్లో ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుంది, దీనికి సంబంధించి ఏం స్ట్రాటజీస్ యూస్ చేసుకొని మనం ట్రేడ్ అనేది చేయాలి మీకు నేను క్లియర్గా అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే జస్ట్ సబ్స్క్రైబ్ మాత్రమే. సో సీ ఇన్ ది నెక్స్ట్ కోర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.